హాయ్ అందరికి నేను ఈవినింగ్ అయితే హనీగడ్ వచ్చాడు కానీ నాకైతే ఫుల్ ఆకలి అయిపోతుంది. ఈ పాలకొల్లు అయితే వర్షం పడిందని చెప్పాను కదా, బండి వెళ్తుంటే చల్లగా వేస్తుంది కదా. ఇక నేను హనీగడ్ తో పాటు హనీగడలు అన్ని కూడా వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి పాలకొల్ సెంటర్ అనమాట. ఇక్కడైతే గాంధీ బొమ్మ అని పిలుస్తారు. అయినా పాలకొల్ సెంటర్ లో గాంధీ బొమ్మ అంటే తెలియని ఉంటారు చెప్పండి. మరి నాకు ఆకలి వేస్తుందని చెప్పాను కదా, మంచి ప్లేస్ కి అయితే తీసుకొచ్చాడు. లోపల అయితే సీరియల్ లైట్స్ సూపర్ డిజైన్ చేశారు. నిజంగా చూడడానికి ఎలా ఉందంటే మినీ గోవా అంతే. నాయన ఇక్కడ టేబుల్స్ కూడా ఖాళీ ఉన్నట్లేవు. ఇదిగోండి మా కోసం అయితే ఒక టేబుల్ ఖాళీగా ఉంది. ఇదిగోండి మా బావ అయితే ముందే కుర్చీలో కూర్చున్నాడు. ఇదిగోండి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కానీ ఎదురుగా కనబడుతున్నాడు కదా, ఇంతో ఫ్రెండ్షిప్ చేసాం అనుకో ఫుడ్ రోజు కుక్ మరి తినిపిస్తాడు. ఇదిగోండి మేమైతే టోటల్ గా 4 మెంబర్స్ వచ్చాము. మేమైతే పుల్కా చెప్పేసాం. ఎందుకంటే ఇక్కడ పుల్కా చాలా ఫేమస్ అంట. పుల్కాలో కర్రీ అయితే కాజు పన్నీర్ కర్రీ చెప్పాము. ఇదిగోండి కర్రీలోంచి వేడివేడిగా పొగలు ఎలా వేస్తున్నాయి చూడండి, చూస్తుంటే నోరు పడుతుంది కదా. అలాగే చపాతీలు కూడా వేడివేడిగా కాల్చిస్తున్నారు. ఒక స్పూన్ తో కొద్దిగా కర్రీ వేసుకున్నా. మరి ఇంకెందుకు లేట్ తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సింపుల్ గా దీని టేస్ట్ ఎలా ఉందంటే స్పైసీగా చాలా బాగుందని గబగబా తినేసాను. తిన్న తర్వాత కడుపులో మంట విపరీతంగా వచ్చింది. నాకైతే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి, విపరీతంగా ఉంది మంట. అసలు అయినా మన ఫుడ్ వేరు మన డైట్ వేరు కదా. అది సర్లే కానీ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసేయాలండి. వచ్చేసి ఎక్కడ అనుకుంటున్నారు పాలకొల్ దగ్గర లంకలు కూడా